తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో 50% రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాలని నిర్ణయించింది. మంత్రివర్గం సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, ఏంటి? తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఇక ఈ కేబినెట్ సమావేశంలో అనేక అంశాలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుని ఆమోదం తెలిపినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైనటువంటి డిమాండ్లు 32 డిమాండ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 2 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నారు. ఈ రోజు పలు చోట్ల కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యానికి పాల్పడినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఈ నేపథ్యంలోనే రేపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో కార్మిక సంఘాల యూనియన్ నేతలతో చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ చర్చలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే 27 సమస్యలకు సంబంధించిన అంశాలపై కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సంబంధించిన విలీన ప్రక్రియ సంబంధించిన అంశాలపై కూడా రేపు కేబినెట్ లో రేపు అటు కార్మిక సంఘాలతో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ఎవరు కూడా ఆత్మహత్యానికి పాల్పడద్దు, మరోవైపు ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మంత్రులు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితులు. దీంతో పాటు నిన్న కాళేశ్వరం కమిషన్ పై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై కూడా నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేదా అన్న దానిపై కూడా న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై కీలక నిర్ణయం కూడా తీసుకున్నాం. దీంతో పాటు సిబిఐకి ఇచ్చి దాదాపు 9 నెలలు గడుస్తున్నప్పుడు కూడా దీనిపై ఎలాంటి కేసు కూడా నమోదు చేయలేదు. కాబట్టి త్వరలోనే ఢిల్లీలో ముఖ్యమంత్రితో పాటు తన ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ కూడా నేతృత్వంలో ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఐ డైరెక్టర్ ని కలిసి వినతి పత్రం అందిస్తాం. ఇప్పటికే అనేక సార్లు లేఖలు రాశాం. కానీ సిబిఐ కాళేశ్వరం సంబంధించిన అంశంపై కూడా ఇప్పుడు సిబిఐ దీనిపై ఏ విధమైనటువంటి కేసు కూడా నమోదు చేయలేదు. కాబట్టి త్వరలోనే దీనిపై కార్యాచరణ రూపొందిస్తాం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా క్యాబినెట్ లో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా సమాచారం తెలిసింది. దీంతో పాటు గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి 1000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టింది. వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ను కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ₹1 కూడా బకాయి లేకుండా రిటైర్ ఏజ్ ని పెంచడంతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్ ఇవ్వకపోవడంతోనే రిటైర్ ఉద్యోగులు, పెన్షన్ వారి కుటుంబాలు చాలా బాధపడ్డాయి, ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు జరిగినటువంటి దానిపై కూడా కేబినెట్ సమావేశంలో రిటైర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ మొత్తం కూడా పూర్తిగా చెల్లించే విధంగా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించినటువంటి 6,200 కోట్లతో పాటు రిటైర్ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి 8,000 కోట్లకు పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి వాటిని పూర్తిగా సకాలంలో చెల్లించే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలను పూర్తిగా అవసరమైనటువంటి నిధులు సర్దుబాటు చేసే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి తమ జీతభత్యాలు, మంత్రులకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు సంబంధించిన జీతభత్యాల నుంచి 50% కోత విధించి, అంటే 50% కట్ చేసి మిగిలినటువంటి రిటైర్ ఉద్యోగులకు వెంటనే సర్దుబాటు చేసే విధంగా మంత్రులందరూ ఉదారంగా ముందుకొచ్చినట్లు కూడా కేబినెట్ లో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇందులో భాగంగానే రిసోర్స్ మొబిలైజేషన్ తో పాటు సబ్ కమిటీ వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘాలకు సంబంధించిన రిటైర్ ఉద్యోగుల సంఘాలు బాధ్యులైన వారందరూ కూడా పెట్టి చర్చలు కలిపి వీరంతా తొందరగా దాదాపు 100 రోజుల్లోనే ఈ రిటైర్ ఉద్యోగుల బకాయిలు మొత్తం కూడా చెల్లించే విధంగా కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలో రాష్ట్ర పదవి కాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు సంబంధించినటువంటి నామినేషన్ పద్ధతి ద్వారానే ఈ పోస్టులు ఇచ్చే విధంగా కేబినెట్ లో చర్చ జరిగింది. మొత్తం మీద అనేక అంశాలపై కూడా కేబినెట్ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకొని చర్చించే పరిస్థితి ఉండబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.